నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒగ్గు ధనలక్ష్మి 1983. ఈరోజు వీడియో వచ్చేసి డాబా స్టైల్ మసాలా చన్నా దాల్ అండి. ఇది చపాతీ పూరి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం వీడియోలో చూపించిన విధంగా ఒక 1 అవర్ ముందు చన్నా దాల్ నానబెట్టుకొని కుక్కర్లో ఒక పసుపు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే మన పోపు సామాను ఉంటాయి కదండి, షాజీరా, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసి మొత్తం కొంచెం చుట్టుపక్కల ఆడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మనకు అర్థం కాదు. అలాగే మన ఛానల్ ఎవరైతే ఇంత ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. చూడండి, ఆ పోపు సామాను వేగగానే ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు వీడియో కొంచెం లెంగ్త్ అవుతుందని కొంచెం స్పీడ్ పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా అందులో వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించాం కదండి, అలా కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత మనం మసాలా తయారు చేసుకోవాలి. ఆ మసాలా వచ్చేసి దాంట్లో ఎండు కొబ్బరి, చెక్క, లవంగాను, ధనియాలు, 2 యాలచీ వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని మసాలా వేసుకోవాలి. అలాగే పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పును చూసారా, అది వాటర్తో పాటు అందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే వేడివేడిగా మసాలా దాల్ రెడీ అండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.